వన్ యూఐను ఆక్సిజన్ ఓఎస్ 16 అయితే కంపారిజన్ అయితే చేద్దాం. వన్ యూఐలో ఎప్పుడైతే మీకైతే క్లాక్ కస్టమైజేషన్స్ అయితే చాలా ఇచ్చిళ్ళు, అంత ముందుకైతే ఇన్ని కస్టమైజేషన్స్ అయితే లేవు. ఇప్పుడైతే ఏదైనా ఫోటోని అయితే యాడ్ అయితే చేస్తే ఫోటోకి తగ్గట్టు అయితే మీ క్లాక్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తుంది ఆటోమేటిక్గా. అదే ఫోన్ అయితే మీకైతే చూసుకొచ్చి ఇట్లా స్క్రీన్ పైన చూపెట్టినట్టు వెదర్కి తగ్గట్టు అయితే ఇట్లా వాల్ పేపర్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తుంది. ఈ ఫీచర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. బయట మీ వెదర్ ఎట్లా ఉంటుందో అట్లనే మీ వాల్ పేపర్ అయితే చేంజ్ అయితే చేస్తుంది. ఈ కూల్ అనిపించింది ఫీచర్ అయితే. ఇంకా మీకు ఆక్సిజన్ వాయిస్లో డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, థీమ్స్ అయితే ఉంటాయి చాలా. అవన్నీ అయితే మీరు అయితే థర్డ్ పార్టీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా థీమ్స్ ఎఫెక్ట్ అయితే ఇట్లా అయితే వస్తుంది మీకైతే. వన్ ప్లస్లోనైతే సామ్సంగ్లో అట్లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మీరు అయితే వాల్ పేపర్లో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అట్లాంటి ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా క్యాలిక్యులేటర్లో ఇట్లా కాపీ పేస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చి వీళ్ళైతే ఇప్పుడు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు మీరైతే. సామ్సంగ్లో మనకి ప్రైవేట్ ఆల్బమ్ ఫీచర్ అయితే లేదు కదా, ఇప్పుడైతే ప్రైవేట్ ఆల్బమ్ ఫీచర్ అయితే తెచ్చిళ్ళు. అంత ముందుకైతే మనం అయితే ఇట్లా సెక్యూర్ ఫోల్డర్లో అయితే ఫోటోస్ అయితే దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు అట్లాంటి అవసరం అయితే లేదు. మీకైతే ప్రైవేట్ ఆల్బమ్ అయితే ఇచ్చిళ్ళు, దాంట్లో మీ ఫోటోస్ అయితే దాచిపెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రైవేట్ ఫోటోస్ ఉన్నా అవన్నీ మీరైతే అందులో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వన్ ప్లస్లో ఇట్లా చాలా థీమ్స్ ఉంటాయి, కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ 16 అయితే మీకైతే నాకైతే కొంచెం స్మూత్గానే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వన్ యూఎస్ స్మూత్ అనిపించిందా లేదంటే ఆక్సిజన్ ఓఎస్ అనిపించిందా అని. ఇంకా గుడ్ లక్ అనే యాప్ ఉంటుంది, దాంట్లోనైతే మీకైతే సామ్సంగ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. ఇంకా యూఐ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి యూఐలో మీకైతే సామ్సంగ్లో సెట్టింగ్స్లో అయితే ఇక్కడ పైన అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇట్లా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ మీకైతే పైన అయితే చూపిస్తుంది. అక్కడ నుంచి మీరైతే ఈ నోటిఫికేషన్ నుంచి తెలుసుకోవచ్చు మీ ఫోన్లో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా అట్లాంటివి అని. ఇట్లా సైడ్గా అంటే ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏమన్నా అవి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇది ఒక కూల్ ఫీచర్ అంటే అనిపించింది సామ్సంగ్లోనైతే. సెట్టింగ్స్లో అన్ని యాప్స్లలో అట్లనే చూపిస్తుంది మీకైతే. ఇంకనైతే నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు మీరైతే. ఇట్లా సైబ్ అంటే ఇట్లా వేరే నోటిఫికేషన్ వస్తుంది, అట్లా మ్యూజిక్ అవన్నీ ఉంటాయి. ఆక్సిజన్ వాయిస్లో మీకైతే డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. వీళ్ళ డైనమిక్ ఐలాండ్లో మీరైతే యాప్స్ అయితే డైనమిక్ ఐలాండ్లో ఉంటాయి, అవన్నీ అయితే మీరైతే ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది ఒక కూల్ ఫీచర్ అనిపించింది. ఇంకా మీరైతే యాప్స్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇందులో ఏమైనా వేరేటి యాడ్ చేసుకున్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ అయితే మీకైతే మెయిన్ ప్లేస్మెంట్ వచ్చేసి సామ్సంగ్ యూఐలో అల్ట్రా మోడల్ అయితే తీసుకుంటే మీకైతే ఎస్ పెన్ అయితే ఉంటుంది, దాంట్లో నోట్స్ అవన్నీ తీసుకోవచ్చు. మీకైతే ఎక్కువ ఏ ఫీచర్స్ అయితే ఎక్కువ కావాలనుకుంటే మీరు అయితే సామ్సంగ్ యూఐ సైడ్ అయితే వెళ్ళొచ్చు. లేదు కొన్ని కస్టమైజేషన్స్ ఎక్కువ కావాలి, ఇట్లా థీమ్స్ ఉండాలి అవన్నీ ఉండాలంటే మీరైతే వన్ ప్లస్ ఒరిజినల్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే మీకైతే. ఈ కంపారిజన్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్కి అయితే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.